అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్ట కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం కార్తీక్ గారు. హైడ్రా అంటే హైడ్రామానా, హైటెన్షనా, వాట్ ఎవర్, చాలా మంది చాలా నిర్వచనాలు ఇస్తున్నారు. హైడ్రా అంటే ఒక భయం, హైడ్రా అంటే ఒక టెన్షన్. ఇది మాత్రం నిజం. అయితే ఈ హైడ్రాకి ఇన్నాళ్ళు ఏంటంటే లీగాలిటీ లేదు అని ఉంది. ఇప్పుడు దాన్ని కూడా కల్పించబోతున్నారు. 2 రోజుల్లో ఆర్డినెన్స్ రాబోతుంది. అన్ని పవర్స్, ఫుల్ పవర్స్ హైడ్రా రాబోతున్నాయి. అన్ని పవర్స్ లేనప్పుడే, లీగాలిటీ లేనప్పుడే ఇంత దూకుడుగా పోతే అన్ని పవర్స్ ఇచ్చేస్తే ఇంకేంటి పరిస్థితి అనేది చాలా పెద్ద మంది డౌట్ గా ఉంది. మీరు చెప్పండి అన్ని వస్తే ఎట్లా ఉంటుంది? ఇక అలా ఏదో ఉండదు. ఇంకో రకం ఇరిగేషన్, వాల్టా, జిహెచ్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ 1905 చట్టం మొత్తం సవరిస్తున్నారు. 1905 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంది? 120 years చట్టాన్ని సవరిస్తున్నారంటే ఇక ఏ విధంగా దూసుకుపోద్దో హైదరాబాద్ మనం అర్థం చేసుకోవచ్చండి. డెఫినెట్గా అంటే హైదరాబాద్లో రావాలి హైడ్రా. ఈరోజు దేశం మొత్తం హైడ్రా వైపు చూస్తుందంటే, రేవంత్ రెడ్డి గారికి అమాంతరంగా గ్రాఫ్ పెరిగిందంటే, రంగనాథ్ గారు లాంటి ఆఫీసర్ని తీసుకొచ్చారంటే వాళ్ళు చేసింది ఏంటి? దాదాపు 117 ఎకరాలు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాంటిది కావాలి, రేవంత్ రెడ్డి గారు చేస్తుంది కరెక్ట్ అన్నారు. 117 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. అంటే 1000 కోట్ల పైన ప్రభుత్వ ఆస్తిని కాపాడారు. అంటే ఇది మంచిదే కదా? ఖచ్చితంగా సార్. ఎవరి చెరువులు సార్? గొలుసు కట్టు చెరువులు ఆనాటి నుంచి ఈనాటికి 10,000 చెరువులు ఉండాల్సింటే అంతరించిపోయి చివరికి 1000 చెరువులకు మిగిలి అంటే అవి కూడా మిగులుతాయో లేదో తెలియని పరిస్థితిలో మొన్న పోలీస్ పాసింగ్ అవుట్ పీరియడ్లో రేవంత్ రెడ్డి గారిని మాట్లాడి చూస్తే అప్రిషియేట్ చేయాలి. అవో హైడ్రా వెనక నేనున్నా, మీరు పోలీస్ అనేది భావోద్వేగం, మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మేము ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి హైడ్రా మీరు దూసుకుపోండి. ఎవరైనా ఆక్రమణ గురి చేస్తే మీరు కట్టడాలు కొట్టుకుంటే మీరే కూల్చేయండి. ఈ వాళ్ళ సోదరుడి ఇంటికి కూడా ఇచ్చేసారు సార్. మీరే కూల్చేయండి, లేకపోతే మేము మాత్రం ఎవరిని వదిలిపెట్టం. ఒకవేళ కోర్టులకు వెళ్ళి మీరు ఉపశమనం కలిగించినా అది మేము దాన్ని కూడా వెకెట్ చేపిస్తాం, ఆ స్టేని కూడా అని చెప్పి అంటున్నారు. అంటే కాబట్టి అధికారులు కూడా ఒక ఇది కనపడుతుంది హైడ్రా. ఎందుకంటే హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ సార్ కార్తీక్ గారు. 2030 నాటికి ప్రపంచంలోని అత్యంత అద్భుత నగరంగా హైదరాబాద్ రూపాంతరం చెందుతుంది. మీరు ఎప్పుడు వచ్చారు హైదరాబాద్కి? 2006. అప్పుడు హైదరాబాద్ ఎలా, ఇప్పుడు హైదరాబాద్ ఎలా? బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఏ ప్రభుత్వాలు ఉన్నా హైదరాబాద్ సహసిద్ధంగా డెవలప్ అయింది. ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు, హైదరాబాద్కు ఉన్నదంటే డెక్కన్ ప్లాటులు ఉంటుంది, అందరిని హక్కును చేర్చుకుంటుంది. 4,000 రూపాయల ఉద్యోగం కాడి నుంచి 4 లక్షలు కూడా హ్యాపీగా బతుకుతాడు. కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది. సముద్రం లేదు కార్తీక్ గారు, ఎన్నున్నా. ఆంధ్రప్రదేశ్ లేదు, సౌత్ తిరుపతి, గుజరాత్ తర్వాత 974 కిలోమీటర్లు ఉంది. సముద్రం లేదు, కానీ హుస్సేన్ సాగరే సముద్రం. అటువంటి హుస్సేన్ సాగర్ కూడా 21% ఆక్రమించుకున్నారంటే ఇంకేం మిగిల్చారు సార్ ఆనాటి నాయకులు? 2016 నుంచి 2021 సిటీ ఎలా పెరుగుతూ వచ్చిందో ఆక్రమణ కూడా అలా పెరుగుతూ. 2016 నుంచి 2021కి ఈ ఆక్రమణలు ఎక్కువ జరిగింది. ఈ ఆక్రమణలు ఎవరున్నా కానీ తీసేయాల్సిందే. ఇక్కడ మీరు చూడండి, వాళ్ళు క్లారిటీగా మేము ఎన్ని చేసామని చెప్పేసి ఇచ్చారు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ పల్లవరాజు గారిదే కొట్టారు, నాగార్జున్ని వదిలిపెట్టలా. దీని వెనక కటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ నాయకులను వదిలిపెట్టలా, ఎంఐఎంలను వదిలిపెట్టలా, ఆ తర్వాత బీజేపీ వాళ్ళని వదిలిపెట్టలా. ఎవరు టచ్ చేయలేరు అంటారు. అలాంటి ఎంఐఎం సార్ రాజేంద్ర నగర్ పరిధిలో 16 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే స్టేషన్ లో పెట్టారు. ఇంకా ఎవరిని ఉపేక్షించలేదు, అర్థమవుతుంది కదా. కాబట్టి దీన్ని ఆయన రేవంత్ రెడ్డి గారి మానస పత్రిక చూడాలి సార్. మనం 1905లో ఈ చట్టం ఉంది, తెలంగాణ భూ ఆక్రమణ చట్టం. 28.5 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. దాంట్లో ఆల్మోస్ట్ హైదరాబాద్ సరౌండింగ్లోనే 4,000 ఎకరాలు, 4,000 నుంచి 6,000 ఎకరాలు ఆక్రమణ గురైందంటే మీరు అర్థం చేసుకోవాలి. దాంట్లో చెరువులు వదలలా, నాలాలు వదలలా, పార్కులు వదలలా. చివరికి ఇట్లా కట్టుకుంటూ పోతే ఉంటే చిన్న వర్షపాతం వస్తే కూడా కార్లు కూడా దాంట్లో మునిగిపోయే పరిస్థితి ఉంటే మనం ఎవరు తప్పు చేసినట్టు? నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి మనం ఏమిస్తాం? హైదరాబాద్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి నేను కూడా వచ్చి హైదరాబాద్, మీరు వచ్చాను, నేను వచ్చాను అనుకోండి, హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళాలని ఉండదు. అవును, ఎందుకంటే అందరిని హక్కును చేర్చుకునేది. ఏం కావాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, ఇక అన్ని కావాల్సినవి ఉంటాయి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా వర్దిల్తున్నప్పుడు హైదరాబాద్ ఎందుకు వదిలిపెట్టి వెళ్తారు? ప్రభుత్వాలు ఏదైనా కానీ హైదరాబాద్ అభివృద్ధిలో ఎవరూ ఆపల. అవును, ఆ రోజున చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సైబర్ సిటీ ఏదైతే రూపాంతరం చేశాడో, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఎవరు వచ్చుకోవచ్చు, తర్వాత కిరణ్ కుమార్, ఎవరు కూడా హైదరాబాద్ అభివృద్ధి ఆటంకం కలిగించాల. కాబట్టి ఎటువంటి సునామీ కేంద్రాలు ఉండవు, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఉన్నా హైదరాబాద్ సేఫ్ గా ఉంటుంది అనేది ఒకటి ఉన్నది. అదేని ప్రకృతి వైపరీత్యాన్ని ఆక్రమణ ద్వారా తీసుకొచ్చారు. కేవలం మనం మానవ తప్పిదం. దీని వెనక బాగా బలిసిన వాళ్ళు, బాగా సంపదలు, అగర్భ సీమంతులు, వీళ్ళే గండిపేట పరిసర ప్రాంతాల్లో 10,000 పైన ఫామ్ హౌస్లు కట్టారు సార్. నమ్ముతారా సార్? మోక్షంగొండ విశ్వేశ్వరయ్య గారు నిన్నగాక మొన్న బర్త్డే
ఇంజనీర్స్ డే జరుపుకుంటారు. ఆ రోజులో వాళ్ళు గుర్తించి బ్రిటిష్ వాళ్ళే ఆయన పెట్టి ఈ వరద నీటిని ఎలా సేవ్ చేసుకోవాలంటే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్తో పాటు గండిపేటని ఆయనకి అప్పచెప్తే ఆ రోజు నిల్వ చేసుకుంటే ఈ రోజు కలకలాడుతూ ఉంటే ఆ గండిపేట కూడా వదిలిపెట్టకపోతే, నీకు జలాశయాలు కూడా వదిలిపెట్టకపోతే, మీరు నేర్చుకున్న ఫామ్ హౌస్లు కొట్టి దాంట్లో డ్రైనేజ్ని జంట నగరాలు నీళ్ళు అందించే దాంట్లో వదులుతుంటే అవి తాగాల హైదరాబాద్ ప్రజలు? తప్పు కదా సార్ ఇది. పేదవాడు హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలనుకుంటాడు సార్. అది ఇల్లు కబ్జాదారులు నైట్ చూస్తే తెల్లారి ఆక్రమించుకుంటా పోతే నీకు ఎవరు సంపద సార్ ఇది? అది ఇప్పుడు ఏంటంటే చాలా మంది అడుగుతుందంటే, కట్టేటప్పుడు అధికారులు కళ్ళు మూసుకొని సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు ఉంటున్నప్పుడు వాళ్ళు కూల్చేస్తే వాళ్ళ జీవితం ఏంటి అనేది హైదరాబాద్ లో ఇక్కడ కార్తీక్ గారు ఎవరు సామాన్యులు కూర్చట్లా, చాలా మంది తెలియదు. అవును, చెరువు పరిసర ప్రాంతాలు మనం చూసాం. మొన్న సొన్నపు చెరువు ఏదో మాదాపూర్ దగ్గర ఒక చెరువు, ఒక వ్యక్తి, ఒక వెంకటేష్ అనే వ్యక్తి, మీకు తెలియంది, ఒక డ్రెస్ వేసుకొని ఉన్నాడు, ఆంజనేయ స్వామి మాల ఏదో డ్రెస్ వేసుకొని పంచి కట్టుకొని పెట్రోల్ పోసుకొని 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, ఎవరు కాలం అంత చూస్తారంటున్నాడు. ఆయన వ్యాపారం ఏం తెలుసా మీకు కార్తీక్ గారు? మీ మనం టీవీలో చెప్తున్నా, 20 సంవత్సరాల నుంచి 25 మోటార్లు వేసి ఆ చెరువు మొత్తం ఆక్రమించుకొని 20 ట్యాంకర్లతో కార్పొరేట్ కాలేజీలకు కావచ్చు, ఐటీ కంపెనీలకు కావచ్చు, హోటల్స్ కావచ్చు, నీటి వ్యాపారం చేస్తున్నాడు. రోజు సంపాదన 1,00,000 నుంచి 1,50,000. అంటే తన ఆదాయం ఎంత 20 సంవత్సరాల్లో? 1,00,000 వేసుకోండి, 80 కోట్ల దాకా సంపాదించాడు. ఎందుకు వదిలిపెట్టి వెళ్తారు? అది వారి సామాన్యులు సార్. అదే మనకేంది టీవీలు కొన్ని ఛానల్లో హైడ్రా సామాన్యులు కూలగొడుతుంది అని చెప్పి అనుకున్నారు కదా. వాటర్ దీని వెనక చెరువును కూడా ఆక్రమించుకొని అంటే పెట్రోల్ పోసుకున్నాడు, వాటర్ పోసుకొని బెదిరించాడా? అదే ఇప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అతన్ని తన వెనక ఇద్దరు ఉన్నారు, ఆ చెరువును ఆక్రమించుకుంది ఒకళ్ళు, అదే వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళేమో రెంట్లకి ఇచ్చుకుంటారు షెట్లు వేసుకొని. ఒకసారి అంటే ఒక ఉద్యమంలో పేరుతో సహా అందరికి అర్థమైతులే కానీ పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టేదని వెనక పోయాడంట పెద్ద ఆయన. అదే మనకు తెలియదు, ఆ నాయకుల పేరు అది అవసరం, సామాన్యులు బలైపోతారు ఎప్పుడైనా కానీ. ఇక్కడ ఏంటంటే అండి, చెరువులు ఆక్రమించుకుంటున్నారు, ఆక్రమించుకొని వాటర్ కూడా ఇది పెద్ద మాఫియా. దీని వెనక రాజకీయ నాయకులు కూడా హస్తం ఉండకపోతే రోజు 1,00,000 సంపాదన అంటే 20 సంవత్సరాల్లో 80 కోట్లు సంపాదించి దేంట్లో వచ్చింది సార్ ఆదాయం? కార్తీక్ గారు మీకు ఏమన్నా తెలుసా? సార్ ఇక్కడ ఏంటంటే సార్, ఎవరైనా దీని వెనక ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు తన సొంత బ్రదరే చెప్పాడు, కొంత టైం ఇస్తే నాకు సామాన్లు తీసుకెళ్తా అన్నాడు. కాబట్టి చెరువు పక్కన 244 మందికి నోటీసులు ఇచ్చారు. ఎవరు కోర్టుకి వెళ్ళినా కోర్టులో కూడా వెకెట్ చేపిస్తారు, అవి కూడా కొట్టేసాల్సిందే. చెరువులను మనం సంరక్షించుకోవాల్సిందే. చెరువుల్ని మనం కనుమరుగైపోతే నెక్స్ట్ జనరేషన్ ఏం మిగలదు సార్. కాబట్టి హైడ్రా లాంటి వ్యవస్థకి 1905 చట్టాన్ని సవరిస్తున్నారంటే అన్ని చట్టాలు, వాల్టా యాక్ట్, జిహెచ్ఎంసీ యాక్ట్ 1955 ఉంది, అది మాడిఫికేషన్ చేస్తున్నారు. ఏదైనా కానీ ఫ్యూచర్లో పర్మిషన్స్ రావాలి అంటే హైడ్రాకే ఉంటుంది అనమాట. ఇప్పుడు పల్లారాజేశ్వరరెడ్డి అనురాగ్ కాలేజీలు, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు, తర్వాత ఓవైసీ కాలేజీలు, సల్కన్ చెరువు కాలేజీలు, అవన్నీ కూడా ఏంటంటే హ్యూమానిటరీ గ్రౌండ్స్ లో స్కూల్స్ కాలేజీల విషయంలో కొంత టైం ఇస్తున్నారు తప్పితే ఈ కూడా వదిలే ప్రసక్తి ఏమి లేదు. సల్కన్ చెరువు అయితే 70% అక్రమకు గురైంది ఓవైసీ బ్రదర్స్ అని చెప్తున్నారు, ఆధారాలు కూడా బయటపడినాయి. కాబట్టి కొద్దిగా ఏంటంటే ఎకడమిక్ ఇయర్ గా దెబ్బతినకూడదు ఆ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్. కాబట్టి కొద్ది టైం ఇచ్చేసి అది కూడా కొట్టేస్తున్నారు. అదేవిధంగా నాగార్జున గారిని కూడా గత 14 సంవత్సరాలు దాని మీద ఎన్కన్వెన్షన్ మీద సంపాదించింది ఎంతండి? దాదాపు 370 కోట్లు అంటున్నాను. 3,000 కోట్లు. సారీ, 3 సంవత్సరాలు 370. మరి ఇక్కడ 12 సంవత్సరాల నుంచి ఎంత సంపాదించుంటారు? ఇప్పుడు ఆయనకి ఏమి తక్కువ? ఇప్పుడు ఎవరైనా ఒకటే కదండి. గత ప్రభుత్వాలు ఏం చేయలేకపోయినాయి, ఈ ప్రభుత్వం చేస్తున్నందుకు అప్రిషియేట్ చేయాలి. దాని వెనక ఎవరు సెలబ్రిటీస్ అని మనం చూడకూడదు సార్. ఎవరైనా ఒకటే, ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టకూడదు. ఇప్పుడు రోల్ మోడల్గా ఈ యొక్క చెరువునే చూస్తున్నారు. ఏది నాగార్జున గారు ఎన్కన్వెన్షన్ పక్కన ఉన్న చెరువు తుమ్మిడిగుంట అనుకుంటారు, దాన్ని రోల్ మోడల్గా చేసేసి అక్కడ వరద వస్తే అది ఆ ప్రాంతానికి ఒక నీరు నిల్వ చేసుకుంటే సాగునీరుగా తాగునీరుగా ఉపయోగపడుతుంది కదా సార్. ఆ చెరువునే బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ని కూడా మీరు ఆక్రమించుకుంటే ఇంకేం మిగులుతుంది? కాబట్టి ఈ విశేషాధికారాలు ఇలా రేపు అంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి మంత్రివర్గ సమావేశం ఉంది, ఈలోపు ఆర్డినెన్స్ తీసుకొస్తే తర్వాత అసెంబ్లీలో ఆమోదం ముందు తెలియజేసుకోవచ్చు. ఆర్డినెన్స్ వస్తే ఇక కోర్టులో కూడా ఇక దీనికి లీగాలిటీ ఉంటుంది. కాబట్టి ఇది ఆసరాగా చేసుకుని కోర్టులు వెళ్ళినంత మాత్రం కోర్టు 2 వారాలు టైం ఇచ్చింది, మీరు సమర్పించండి. ఈలోపు ఆర్డినెన్స్ తీసేసి సమర్పిస్తారు. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు ఏంటి, ఈ ప్రభుత్వ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని అన్యాక్రాంతకు గురయ్యాయి, దీని వెనక పెద్దలు ఎవరు, చిత్రాలు ఉన్నాయి. కాబట్టి హైడ్రా అనేది 2,500 చదరపు కిలోమీటర్ల హైదరాబాద్ సరౌండింగ్. దీంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్తో పాటు సంగారెడ్డి కూడా
కలిపారు. 45 గ్రామాల్లో కూడా కలిపి హైదరాబాద్ ఆస్తుల్ని, ఒకప్పుడు హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు ఎసెట్స్ ప్రొడక్షన్ కూడా బాధ్యత తీసుకుంది. 100% డీజీపీ లాంటి ఎలాంటి వ్యవస్థ ఉంటుందో హైడ్రా అనేది కూడా ఒక సమాంతర వ్యవస్థగా రూపాంతరం చెందుతుంది. పూర్తి చట్టబద్ధత కల్పిస్తున్నారు అనమాట. సో బడాబాబు గారా, మీరు స్థాయిలోనే కాదు మీ మనసులో కూడా పెద్దరికాన్ని చూపించుకోండి. అర్జెంటుగా ఎఫ్టీఎల్ బఫర్ జోను అవి అర్జెంటుగా ఖాళీ చేసేయండి. మీరు సంపాదించుకుంది చాలు, ఇకనన్నా హైదరాబాద్ మీ కబ్జా నుంచి వదిలిపెట్టండి, లేకపోతే హైదరాబాద్ కూర్చేస్తాయి. థ్యాంక్ యూ.